కరెక్ట్గా 3 లీటర్లు అయితే తీసుకున్నామండి. చూసారు కదా లీటర్ జగ్ ఇది. 3 లీటర్లు అయితే వాటర్ తీసుకున్నాము. క్లోజ్ చేసేయండి. చూస్తున్నారు కదా టీ పొడి పంచదార వేస్తున్నాను. ఇప్పుడు దూరం నుంచి చూపిస్తున్నాను, ఆవిరి వస్తుంది. సిమ్లో పెట్టండి మంట. ఈ సిమ్లో పెట్టేసి ఇది వచ్చేసి 20 మినిట్స్ అయితే మనం అయితే బాయిల్ చేయాలి. ఈ విధంగా 20 మినిట్స్. బాయిలర్ అయితే మనం పోసేసాము. టీ పొడి వచ్చేసి పైన ఉంది, ఒక టీ పొడి ఉంది, కిందకైతే డికాషన్ కింద దిగుతుంది, ఈ ట్యాప్ ద్వారా వస్తుంది. టీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి తాగి చూద్దాం. అందరికీ నమస్తే అండి. మనదైతే మార్కండేయ స్వయం ఉపాధి ట్రైనింగ్ అకాడమీ అండి. మన ట్రైనింగ్ సెంటర్లో వచ్చేసి టీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి టీ ట్రైనింగ్ అయితే ఇవ్వబడుతుందండి. మెయిన్గా దమ్ టీ ఉంది కదా, దీన్ని దమ్ టీ అంటారు, బాయిలర్ టీ అంటారు. ఇది వచ్చేసి అండా అండి బాయిలరు. ఈ దమ్ టీ మనం వచ్చేసి ట్రైనింగ్ ఇస్తామండి. వీటితో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లిస్టు, ఈ లిస్టులో ఉన్నాయండి మీకైతే ట్రైనింగ్ ఇవ్వబడుతుందండి. దమ్ టీ ప్లస్ ఇక్కడ ఈ లిస్టులో కనిపిస్తున్న మెనూ ఉంటుంది కదా, మెనూ మొత్తం ఈ మెనూలో ఉన్న టీలన్నీ మీకైతే ట్రైనింగ్ ఇవ్వబడుతుందండి. ఎవరైనా ట్రైనింగ్ కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి మన ట్రైనింగ్ సెంటర్ అండి. మనది వచ్చేసి షాప్ అయితే కాదు, ఓన్లీ ట్రైనింగ్ సెంటర్ మాత్రమే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ బాయిలరు అండా ఎవరికైనా కావాలంటే, సామాన్ ఎవరికైనా కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకైతే మనీ ఫోన్పే చేస్తే పార్సిల్ అయితే ఇవ్వబడుతుంది. మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి రాగి వండి, వీటికి వచ్చేసి లోపల కోటింగ్ అయితే ఉంటుంది. ఇవి ఎవరికైనా సామాన్ కింద కావాలంటే మనకైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. బాయిలరు అండా మీకైతే ఎక్కడికి కావాలన్నా, ఏపీ తెలంగాణ ఎక్కడికి కావాలన్నా ట్రాన్స్పోర్ట్లో వేస్తామండి మనీ పే చేసిన తర్వాత. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి. సామాన్ కూడా దొరుకుతాయి మన దగ్గర. మనం వచ్చేసి 3 లీటర్ డికాషన్ అయితే రెడీ చేసి టీ మేకింగ్ చేద్దామండి. బాయిలర్ టీ చూద్దాం రండి. వచ్చేసి 3 లీటర్లు కంప్లీట్ అయిపోయాయి. వచ్చేసి 3 లీటర్లు కంప్లీట్ అయిపోయాయి. కరెక్ట్గా 3 లీటర్లు అయితే తీసుకున్నామండి. చూసారు కదా లీటర్ జగ్ ఇది. 3 లీటర్లు అయితే వాటర్ తీసుకున్నాము. ఒక పావు లీటర్ ఎక్స్ట్రా తీసుకోండి. 3 లీటర్లను ఒక పావు లీటర్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. వచ్చేసి తర్వాత ఇట్లాంటి ఎక్కువ మంట వచ్చే, హై ఫ్లేమ్ వచ్చే పొయ్యి అయితే కావాలండి. దీని మీద కంపల్సరీ దీని మీదే పెట్టాలి. ఈ పొయ్యి మీద ఇంట్లో వాడతాం కదా, ఈ పొయ్యి మీద అయితే పెట్టకూడదండి. ఈ పొయ్యి మనకి పనికిరాదు. ఓన్లీ హై ఫ్లేమ్ వచ్చే ఇలాంటి పెద్ద పొయ్యిల మీదే దీన్ని అయితే బాయిల్ చేయాలి డికాషన్ అనేది. చూసారు కదా ఇట్లాంటి పెద్ద పొయ్యే మనకి, చిన్న పొయ్యి మీద అయితే పెట్టకూడదు, ఎందుకంటే ఎక్కువ మంట హై ఫ్లేమ్ కావాలి. క్లోజ్ చేసేయండి. ఇంట్లో వాడతాం కదా ఆ పొయ్యి మీద అయితే పెట్టుకోకూడదండి. ఓన్లీ ఇట్లా హై ఫ్లేమ్ మంట మీద ఉన్న పొయ్యి మాత్రమే వాడాలి. వాటర్ బాయిల్ అయ్యే లోపు మనమైతే టీ పౌడర్ తీసుకుందామండి. టీ పొడి చూసారు కదండి. టీ పొడి ఎవరికైనా కావాలంటే టీ పొడి కూడా పంపిస్తామండి. మీకైతే అడ్రస్
అడ్రస్ వాట్సాప్ పెట్టి ఫోన్పే చేస్తే మనీ మీకైతే డెలివరీ ఏ ఊరైనా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా టీ పౌడర్ కూడా సప్లై చేయబడుతుంది. ఎంత కొలత వేయాలనేది కూడా చెప్తాము. మనం వచ్చేసి డికాషన్ బాయిల్ అయ్యేలోపు టీ పౌడర్ రెడీ చేసుకోవాలండి. టీ పౌడర్ పంచదార అనేది రెడీ చేసుకోవాలి. ఈలోపు డికాషన్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. బబుల్స్గా రావాలి. బాగా హీట్ అయ్యి బబుల్స్ రావాలి. అప్పుడు వచ్చిన తర్వాత మనం పంచదార టీ పౌడరు అందులో అనేది వేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెద్ద మంట అయితే పెట్టుకోవాలండి. వాటర్ అయితే హీట్ అవుతుంది. డికాషన్ రెడీ అయ్యేలోపు మనం వచ్చేసి ఒకటి టీ పొడి పంచదార రెడీ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఈ బాయిలర్ ఉంటుంది కదా, ఈ బాయిలర్కి దమ్ముగుడ్డ కట్టుకోవాల్సి ఉంటుంది. దమ్ముగుడ్డ అంటారు ఈ గుడ్డ. ఈ క్లాత్ వచ్చేసి దమ్ముగుడ్డ క్లాత్. ఇది ఈ క్లాత్ కట్టుకుంటే ఏంటంటే టీ పొడి పైన ఇందులో డికాషన్ వచ్చినప్పుడు టీ పొడి దమ్ముగుడ్డలో ఆగిపోతుంది. డికాషన్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. ఇది ఇక్కడ వరకు కట్టుకోవాలండి. చూద్దాం ఒకసారి. ఇవన్నీ దమ్ముగుడ్డ అయితే కట్టేసానండి. చూడండి ఒకసారి. దమ్ముగుడ్డ అయితే ఇది కట్టే ముందు దమ్ముగుడ్డ ఒకసారి తడుపుకొని మనం ఇట్లా చేపెట్టుకొని ఇట్లా గట్టిగా టీ పౌడర్ ఇక్కడ పడుతుంది. ఇక్కడ పడిన తర్వాత టీ పౌడర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. డికాషన్ మొత్తం కిందికి వెళ్తుంది. ఇంకా మనం పొయ్యి మీద ఉన్నప్పుడు దమ్ము అవుతూ ఉంటుంది టీ. ఒకసారి చూసుకోండి. ఈ విధంగా కట్టుకోవాలి. కిందకి వెళ్ళకూడదు. బాగా గుడ్డ ఒక 70%, 60 to 70% వెళ్ళాలి. వచ్చేసిందండి. వాటర్ అయితే ఈ విధంగా బబుల్స్ రావాలి. వాటర్ అనేది చూస్తున్నారు కదా, బబుల్స్ కనిపించట్లేదు కెమెరాకి. బబుల్స్గా ఈ విధంగా బబుల్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం వచ్చేసి టీ పౌడర్ అనేది వేయాలి. కూలింగ్ వాటర్లో అయితే అసలు వేయకూడదు. చూసారు కదా, ఆ విధంగా బబుల్స్ రావాలి. వచ్చేసి మంట తగ్గించి మంట బాగా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం టీ పౌడర్ వేయాలి. టీ పౌడర్ పంచదార వేయాలి. చూద్దాం రండి. ఈ ఆవిరికి కనిపించట్లేదు. ఒకసారి ఒక్క నిమిషం అవుదాం. చూస్తున్నారు కదా, టీ పొడి పంచదార వేస్తున్నాను. ఇప్పుడు దూరం నుంచి చూపిస్తున్నాను. ఆవిరి వస్తుంది. సిమ్లో పెట్టండి మంట. ఈ సిమ్లో పెట్టేసి ఇది వచ్చేసి 20 minutes అయితే మనం అయితే బాయిల్ చేయాలి. ఈ విధంగా 20 minutes తర్వాత దీన్ని అయితే మనం పొయ్యి ఆఫ్ చేసి డికాషన్ రెడీ అవుతుంది. 20 minutes అనేది సిమ్లో ఉంచి దీన్ని మరిగించాలి. చూద్దాం ఒకసారి. మధ్యలో ఒకసారి చూద్దామండి. ఈ విధంగా చూసారు కదా, లోపల డికాషన్ అనేది సర్క్యులేషన్ అవుతూ ఉంది. టీ పౌడర్ లోపల అనేది ఉడుకుతూ ఉంది. వాటర్ అనేది ఆ విధంగా సర్క్యులేట్ అవ్వాలి. కిందికి పైకి సర్క్యులేట్ అయ్యే విధంగా మనం మంట సెట్ చేసుకోవాలి. ఇవ్వండి, మధ్యలో చూస్తున్నాను. బాయిల్ అవుతుంది చూడండి. సర్క్యులేషన్ అవుతుంది టీ పౌడర్ కిందికి పైకి వాటర్తో సహా. తక్కువ మంట, ఇంత తక్కువ మంట మీదే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ మీద అసలు పెట్టుకోకూడదు. ట్వంటీ మినిట్స్ అయితే కంప్లీట్ అయిందండి. 20 minutes కంప్లీట్ అయింది కాబట్టి మనం డికాషన్ తీసి క్లాత్ కట్టి రెడీగా చేసుకున్నాం కదా, బాయిలర్లో అయితే డికాషన్ అనేది వడబోద్దాము. చూద్దాం రండి. చూసి కదా, బాయిలర్లో అయితే డికాషన్ అయితే పోసేసామండి, ఉంపేసాము. ఈ ఆవిరికి ఇదైతే సరిగ్గా కనిపించట్లేదు. బాయిలర్లో అయితే మనం పోసేసాము. టీ పొడి వచ్చేసి పైన ఉంది, ఇక్కడ టీ పొడి ఉంది. కిందకైతే డికాషన్ కింద దిగుతుంది, ఈ ట్యాప్ ద్వారా వస్తుంది. బాయిలర్లో అయితే మనం పోసేసాము. టీ పొడి వచ్చేసి పైన ఉంది, ఇక్కడ టీ పొడి ఉంది. కిందకైతే డికాషన్ కింద దిగుతుంది, ఈ ట్యాప్ ద్వారా వస్తుంది. ఈ మూత ఇలా పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకోవడం అండి. చూసారు కదా, డికాషన్ అయితే రెడీ అయిపోయిందండి. డికాషన్ రెడీ అయిన తర్వాత మనం ఈ బాయిలర్లో డికాషన్ పోసిన తర్వాత ఇది వచ్చేసి మనం పెద్ద పొయ్యి మీద పెట్టుకోకూడదండి. ఇలా
ఇంట్లో వాడతాం కదా స్టవ్ ఉంటుంది, ఆ స్టవ్ పొయ్యి మీదే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ డికాషన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం పాలు అయితే రెడీ చేసుకొని డికాషన్ పాలు కలిపితే మనకి టీ వచ్చేస్తుందండి. ఒకసారి పాలు కాగబెట్టుకుందాం. పాలు ఏవి వాడాలని చాలా మంది అడుగుతుంటారండి. పాలు వచ్చేసి క్రీమ్ పాలు అయితే వాడాలి. అది సంగం డైరీ అవ్వచ్చు, లేదా దొడ్లా అవ్వచ్చు, జెర్సీ అవ్వచ్చు, హెరిటేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే క్రీమ్ పాలు, క్రీమ్ మిల్క్ అయితే వాడాలి. క్రీమ్ మిల్క్ ఇది దీని మీద రాసే ఉంటుంది క్రీమ్ మిల్క్ అని. ఇందులో అయితే వెన్న తీరు కాబట్టి క్రీమ్ మిల్క్ థిక్గా ఉంటాయి పాలు. ఓన్లీ ఈ పాలు మాత్రమే వాడండి. మనం ఇప్పుడైతే పాలు ఈ కాగబెట్టుకునే విధానం చూద్దాం. డికాషన్ రెడీ అయిపోయింది. పాలు ఎట్లా కాగబెట్టుకోవాలనే విధానాన్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు హాఫ్ లీటర్ చూపిస్తాను. లీటర్కైనా ఇదే ప్రాసెస్, 5 లీటర్ల పాలకైనా ఇదే ప్రాసెస్, ఎన్ని లీటర్ల పాలకైనా ఇదే ప్రాసెస్ అండి. వచ్చేసి పాలు అనేది హై ఫ్లేమ్ మీద ఎప్పుడు మంట పెట్టుకోకూడదండి. ఒకేసారి పెద్ద మంట పెట్టి 5 నిమిషాల్లో పాలు పొంగి వచ్చే విధంగా చేసుకోకూడదు. అట్లా ఎప్పుడు చేయకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని బాయిల్ చేస్తే బాగా థిక్గా వస్తాయండి పాలు. ఎవరైనా సరే టీ షాప్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, దమ్ టీ లేదా బాయిలర్ టీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే మన ట్రైనింగ్ అకాడమీలో టీ ట్రైనింగ్ ఇవ్వబడుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. టీతో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా మెనూ ఉంటుంది షాప్లో, టీ షాప్లో. ఆ మెనూ మొత్తం 15 రకాలు ఉంటాయండి. ఆ మెనూ మొత్తం మీకైతే నేర్పించబడుతుంది. మనం మధ్య మధ్యలో ఈ విధంగా పాలు అనేది మిక్స్ చేస్తూ ఉండాలండి. మిక్సింగ్ చేయాలి. అది మీరు 10 లీటర్లు తీసుకోండి, 5 లీటర్లు తీసుకోండి, అర లీటర్ తీసుకోండి, ఎన్నైనా తీసుకోండి. మనకి ప్రస్తుతానికి చూపించడం కోసం మాత్రమే కాబట్టి నేను వచ్చేసి హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. తక్కువ మంట పెట్టుకోవాలి, ఎక్కువ మంట అయితే పెట్టుకోకూడదు. పొంగు వచ్చిందండి. ఫస్ట్ పొంగు అయితే వచ్చింది, ఒక పొంగు అయితే వచ్చింది. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని లైట్గా కొంచెం మంట తగ్గించుకొని తర్వాత మళ్ళీ కొంచెం ఇంకో పొంగు రావాలండి. ఇంకో పొంగు కూడా వచ్చిందండి. 2 పొంగులు వచ్చిన తర్వాత 2 పొంగులు రావాలి. 2 పొంగులు వచ్చిన తర్వాత 10 నిమిషాల నుంచి ఒక పావు గంట వరకు ఈ విధంగా మరిగించాలన్నమాట పాలు. ఎక్కువ మంట పెట్టుకోకూడదు, తక్కువ మంట, సిమ్లోనే తక్కువ మంటలో ఈ విధంగా 10 నిమిషాల నుంచి ఒక పావు గంట అయితే మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత మనకు పాలు అయితే రెడీ అయిపోతాయండి. ఇక మనకైతే టీ అయితే రెడీ చేసుకోవచ్చు. హై ఫ్లేమ్ మీద అయితే ఎక్కువ పాలు మరిగించకూడదండి. హై ఫ్లేమ్ మీద తక్కువ మంట మీద ఎక్కువసేపు మరిగించాలి. అప్పుడే పాలు అయితే తిక్కగా ఉంటాయి. 10 నిమిషాలు అయితే మరిగించానండి. వచ్చేసి మనకు పాలు అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చేసి డికాషన్ రెడీగా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి పాలు రెడీగా ఉన్నాయి. మనం ఇప్పుడైతే టీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక టీ అయితే మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. మనది వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ అండి, షాప్ అయితే కాదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ట్రైనింగ్ తీసుకోవాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మిగతా డీటెయిల్స్ అయితే తెచ్చుకోండి. మనమైతే డికాషన్ వాడే ముందు ఒక 2 జగ్గులు ఉంటాయి కదా, స్టీల్ జగ్గులు. ఇట్లాంటి ఈ స్టీల్ జగ్గుల్లో ఒక 2 స్టీల్ జగ్గులు డికాషన్ అనేది తీయాలండి. తీసేసి బాయిలర్లో పోయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ట్యాప్ హీట్ అవుతుంది కదా, డైరెక్ట్గా తీస్తే ఆ ట్యాప్ కూలింగ్ అంతా మన డికాషన్కి వెళ్తుంది. అందుకని ట్యాప్ హీట్ అవ్వడం కోసం మనం ఇందులో ఉన్న డికాషన్ ఒక 2 స్టీల్ జగ్గులతో మనం మళ్ళీ అందులోనే పోసేస్తాం. 2 జగ్గులు అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ ట్యాప్ ఉంటుంది కదా, ఈ ట్యాప్ అంతా హీట్ అవ్వాలి. చూసారు కదా డికాషన్ రెడీ. డికాషన్ అయితే 20 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి, సిమ్లో ఉంచుకోవాలి. బాయిలర్ మీద మూత పెట్టేశాను. ఇప్పుడు అయితే మనం పాలు రెడీ, డికాషన్ రెడీ. ఇప్పుడైతే ఒకసారి టీ తాగి చూద్దాం. గ్లాస్ అయితే తీసుకున్నానండి, చూద్దాం మనం ఇప్పుడు ఒకసారి.
ఓకే, టీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి తాగి చూద్దాం. టీ అయితే రెడీ అయింది. ఫస్ట్ డికాషన్ రెడీ చేసుకున్నాం, తర్వాత పాలు రెడీ చేసుకున్నాం అండి. మనకు వచ్చేసి టీ రెడీ అయిపోయింది. ఒకసారి తాగి చూద్దాం. టీ అయితే సూపర్గా ఉన్నాయండి, మంచి కలర్ ఉంది, చూడండి ఒకసారి. ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉందండి, షాప్ పెట్టుకుందాం అనుకుంటే ఆ కాంటాక్ట్ అయ్యి మీరు మిగతా డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది వచ్చేసి మార్కండేయ స్వయం ఉపాధి ట్రైనింగ్ అకాడమీ అండి.